శ్రీకాకుళం జిల్లా రిమ్స్ పారిశుద్ధ్య కార్మికుల కాంట్రాక్టర్ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ యాజమాన్యం శ్రమ దోపిడీ చేయడమే కాకుండా తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారని రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొప్పుల రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. జీవో ప్రకారం వేతనాలు అడిగినందుకు క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ యాజమాన్యం తయారు చేసిన షరతులు పేపర్లపై సంతకాలు పెట్టని ఐఎఫ్టియు యూనియన్ లో 40 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, నిత్యం వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నోటు మొత్తం ప్రకారం వెంటనే జీవ వేతనాలు వెంటనే చెల్లించాలి. క్రిస్టల్ యాజమాన్య విమర్శను పూర్తిగా నశించాలి. క్రిస్టల్ యాజమాన్యం 40 మంది జీతాలు వెంటనే చెల్లించాలి. జిందాబాద్ 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 జిందాబాద్. జీవో 138/18/600 జీవో ప్రకారంగా కార్మికులందరికీ వేతనాలు వెంటనే చెల్లించాలి. అలాగే మా యూనియన్ తరఫున ఒక 40 మంది వరకు ఎవరికి జీతాలకి పడలేదు. జీతాలు జీవో నెంబర్ 130 ప్రకారం 18,600 అడిగినందుకు మా అందరికీ జీతాలు నిలుపుదల చేశారు. అలాగే ఈ రిమ్స్ కాంట్రాక్ట్ యాజమాన్యం కూడా చాలా మొండివైకంగా నశిస్తుంది. మరియు వీటిని అంతా అరికట్టించాలని ఇక్కడున్న పనిచేసే ప్రతి ఒక్క సూపరింటెండెంట్ గారికి, మరి ఆర్ఓ గారికి, మరి కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మరీ దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మా కార్మికులందరూ కూడా పిఎఫ్ పిఎస్ఐలు సక్రమంగా కట్టాలని, అలాగే 5వ తేదీలోపు ప్రతి ఒక్కరు కూడా వేతనాలు వెంటనే చెల్లించాలని మరీ కోరుతున్నాం. జిందాబాద్ 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 జిందాబాద్.